నాగయ్య. మా ఇంటి పేరు దున్న నాగయ్య. మా తండ్రి తల్లి దున్న ముత్తయ్య, దున్న ముత్తమ్మ. మేము ఇద్దరు అన్నదమ్ములము, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, నలుగురం. మేము మా కుటుంబము మొత్తము 6. త్రిపురారం మండలం, బాబుసాయిపేట గ్రామం, నల్లగొండ జిల్లా, నాగార్జున సాగర్ నియోజకవర్గం. అటువంటి కుటుంబంలో నేను యేసుక్రీస్తుని నమ్మకం ముందు ఎలా ఉన్నానో, ఎలా నమ్మాను, ఎలా మారాను, మన దేవుని యొక్క గొప్పతనం ఏందో ఒక 10 నిమిషాలలో మీకు వివరిస్తూ ఉన్నా. అయితే నేను చదువుకున్నది 3వ తరగతి వరకు. ఆ 1 సరిగా చదవలే, 2 చదవలే, 3 చదవలే, 4 చదవలే. ఏదో స్కూల్కి పోతున్నాను, వస్తున్నాను. ఆ రోజు నా టీచర్సు గ్రామంలోనికి వచ్చి ఏడ్చకపోయేది, గుంజకపోయేది. ఎంతకు గుంజకపోయినా మనలో లేనిది ఆడొస్తుంది చెప్పండి. సొలొమోన్ అంటాడు, అసలు లేని దాన్ని లెక్క పెట్టలేవని. వంగిన దాన్ని వంగిన దాన్ని సక్క చేయలేం, అసలు లేని దాన్ని ప్రైజలా. అయితే నా పరిస్థితి ఏంటి? ఫస్ట్ నుంచే చదువు రాదు. మరి మా తల్లిదండ్రుల తప్పు ఉన్నదని నేను దేవుని ఆత్మ ఎదుట ఒప్పుకుంటున్నా. ఏనాడు మా తల్లిదండ్రులు కొట్టలేదు, గారాబంగా పెంచారు, వదిలేశారు. దాని వలన నేను సరిగా చదువుకోలేదు, స్కూల్కి వెళ్ళలేదు. అప్పుడప్పుడు అలాగే వెళ్ళిపోయేది. 3వ తరగతి అయిపోయింది, 4 అయిపోయింది, 5 చదవలేదు. కానీ డైరెక్ట్గా 6వ తరగతి. చిన్న స్కూల్ ఏమో గ్రామంలో ఉంటుంది, ప్రైమరీ స్కూలు. హై స్కూల్ ఏమో మండలంలో ఉంటుంది. అయితే ఇక్కడ 4 అయిపోగానే వయసులో పెద్దగా దున్నపోతున్నట్టున్నాడు వీడు 4వ తరగతిలో ఉండొద్దు, ఈ 4వ తరగతి చదివిండు కానీ 5 వద్దు, ఇక్కడ 6కు డైరెక్టు టీసీ రాసిస్తానని 6వ తరగతి టీసీ త్రిపురారం హై స్కూల్కు వాళ్ళు పంపినప్పుడు ఆ 6వ తరగతి ఈ 5 చదవలేదు. ఈ 5వ తరగతి 6, 7, 8, 9 అంటే నేను 9వ తరగతి పరీక్షలు కూడా రాయలే. 9వ తరగతి డిస్కంటిన్యూ. అంటే ఇక్కడ ఈ 4, 5, 6, 7, 8, 9 ఈ 5, 6 సంవత్సరాలల్లా ఫస్ట్ సిమ్లా గుట్కాలు అలవాటు అయిపోయింది. విమల్ గుట్కాలు, మాణిక్ చంద్ గుట్కాలు, పొగాకు, రాజా కైని అని ఉంటుంది, తర్వాత జోడబైల్ కైని అని ఉంటుంది. ఈ రకంగా ఈ దురలవాట్లకు చిన్న వయసులోనే ఇది నవలడం. ఇక ఆఖరికి ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నగా కళ్ళు అలవాటు అయిపోయింది. కళ్ళు పోయి సారకు అలవాటు అయిపోయింది. ఈ సార తాగడము, కళ్ళు తాగడము, ఈ గుట్కాలు నవలడం ద్వారా బాడీ మొత్తం కూడా పాయిజన్ అయిపోయింది. ఏది నవిలినా ఏమి నిస్సనిపిస్తలేదు, ఎంత తాగినా కిక్కు రావట్లేదు. తాగడము వదలడం, తాగడం పంచాయతీలు. కన్న తల్లిదండ్రులకు పిరికెడు మెతుకులు పెట్టని కొడుకు ఎవడైనా ఉండా అంటే నా పేరే చెప్పండి. వాళ్ళు కన్నందుకు ఏ రోజు కూడా ఒక్క రోజు కూలివని దరిద్రుణ్ణి. 4 గౌడ్స్ వాడికల దగ్గర 4 వాడికలకే డబ్బులు కట్టేది. నాతో పాటు ఇక్కడ రాజు ఉన్నాడు, బాబుసాయిపేట ఇక్కడ శ్రీను కూడా ఉన్నాడు, ఇంకా బాబుసాయిపేటలో మనకు లాజర్ ఉన్నాడు. ఇక్కడ బాబుసాయిపేటలకు తెలుసు, త్రిపురారంలో ఉన్న వాళ్ళకి తెలుసు. అంటే ఆఖరికి చదువు పోయింది. ఈ తాగుడు అలవాటు మీద ఉంటే ఆల్రెడీ 9th ఎగ్జాములు నడుస్తున్నాయట. ఆల్రెడీ ఎగ్జాములు 2 అయిపోయినాయి అని చెప్తే ఇక ఆ రోజున బుక్స్ పక్కకేసి ఇక తాగుడు, కోతలకు, మోతలకు పోయిన తర్వాత అమాలి పనికి దడవాయి కూడా చేసిన, లారీలకు ఒడ్లు నెట్లేసిన. ఈ పనికి మరిగి వచ్చిన డబ్బులన్నీ కూడా సారా కొట్లల్లో
కళ్ళు కొట్లల్లో గుట్కాలకు. బ్రదర్, ఇంత కష్టపడి సార కొట్లకు, కళ్ళు కొట్లకు, ఈ గుట్కాలకు, కిరాణం షాపులకే అయితాయా అని మీరు ఆలోచన చేస్తే అర్ధ గంటకు ఒక అరసిస్త సార తాగేది, ఇది దిగగానే మళ్ళీ ఒక అరసిస్త సార తాగేది. మళ్ళీ ఆ నుంచి వెళ్ళిపోయి స్నేహితులను తీసుకొని ఒక గౌడ్స్ దగ్గరికి వెళ్ళి ఆడ కళ్ళు తాగేది, ఇంకో దగ్గరికి వెళ్ళి ఆడ దాదాపు 6 సీసాలకు పైగా 6 సీసాలన్నర సార తాగిన ఒక రోజు రాత్రి 10 గంటల వరకు బాడీ బలహీనమై సోయి లేకుండా ఎక్కడనో పడిపోతే ఎప్పుడు ఎత్తకొచ్చేది. నన్ను చూసి మా తల్లిదండ్రులు ఏడ్చేది. ఇవాళ తల్లిదండ్రులన్న ప్రేమ లేదు. ఆ రోజున తల్లిదండ్రులు పోషించాలి, తల్లిదండ్రులకు కొడుకులు లోబడాలన్న ప్రేమ లేదు ఆ రోజున. అటువంటి దుర్భర జీవితం, వ్యర్థమైన జీవితం, అంటే అన్ని జనుల జీవితమే అలాగుంటుంది. యేసయ్య లేని జీవితం అండి. కళ్ళు ఆడ 5 సీసాలు, ఆడ 5 సీసాలు, 20 సీసాల కళ్ళు నీళ్ళ కంటే పలచగా ఉంటుంది. ఎంత తాగినా ఏం కాదు, నిశ వచ్చి పడిపోతాం. ఇక అన్నిట్లల్లో అది కలిసిపోద్ది, నీ రూపమే మారిపోద్ది. గుట్కాలు 40 గుట్కాలు తినేది, నవలడము ఉయ్యడమే. కైలీ ప్యాకెట్స్ ఒక్కటి దాదాపు 2 రోజులు తినొచ్చు నలిసి ఇక్కడ పెట్టుకుంటే. కానీ రోజుకు 2 కైలీ ప్యాకెట్లు పొగాకు దంచి దానికి కొంత కెమికల్ కలిపి అందులో నింపుతారు. 19 సంవత్సరాల క్రింద ఈ చర్మం మొత్తం పోయింది. ఇప్పుడే దేవుని దయ వలన ఆ చర్మం మొత్తము ఆ పళ్ళని అములుకుంది. మరి నాతో మారని వాళ్ళ పరిస్థితి ఏంది? నేను మారినప్పుడు మారని వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పనులు ఎలా ఉన్నాయి, వారి నాలుక ఎలా ఉంది, వాళ్ళ దేహం ఎలా ఉంది, వాళ్ళ మైండ్ ఎట్లా ఉంది, వాళ్ళ కుటుంబం ఎలా ఉందో బాధ నాకు. అయ్యా, వాళ్ళు మారరైతురయ్యా, నీకు పక్షపాతం లేదు, ఏ ఒక్కరూ నశించిపోవద్దు, నీ ప్రేమ గొప్పది, వాళ్ళను కూడా మార్చయ్యా అనే ఈ మీటింగుల మీద మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అయితే ఆల్రెడీ ఎప్పుడైతే 9వ తరగతి ఎగ్జామ్ జరుగుతున్నాయో ఫ్యాట్ అక్కడ ఇసిరేసినా నాకు వద్దనుకున్నా, తాగుడు మీద మరిగి ఇక కాంట బస్తాలు మొయ్యడం, ఇట ఒడ్లు కొట్టడం, ఈ గోడలు కూల్చడం, మట్టి పనికి పోవడం, ఈ పంచాయతీల మీద పంచాయతీలు, కొట్లాటల మీద కొట్లాటలు, ఈ తాగుడు మీద ఏం చేస్తున్నానో అర్థం కాలేని పరిస్థితిలో మా గ్రామంలో ఉన్న సర్పంచ్ శ్రవణ్ కుమార్ అని, నా ఆశ ఏంటంటే ఇద్దరు మంచి దోస్తులు, ఆయనకు చాలామంది దోస్తులు ఉన్నారు, కానీ డబ్బుల కొరకు స్నేహం చేసే వాళ్ళేమో వాళ్ళు. నేనేమో ఒక సౌరన్ క్వార్టర్ మరింత ఉంటుంది, 8 PM క్వార్టర్ ఏమో చిన్నగా ఉంటుంది. అయితే 7 సీసాలు సార తాగేవానికి క్వార్టర్లు ఏం సరిపోతాయి? అయితే నేను ఈ క్వార్టర్లకు సారకు స్నేహం చేసిన, నేను ఎన్ని పంచాయతీలు చేసినా ఆ వ్యక్తే పరిష్కరించేవాడు. నా ఆశ ఏంటంటే శ్రవణ్ కుమార్ సర్పంచ్ కావాలన్న కోరిక. కానీ ఆయన దురదృష్టం ఏంటంటే నేను ఆయన స్నేహితులుగా ఉండడమే ఆయన దురదృష్టం. ఎందుకంటే నా ప్రవర్తన ద్వారా ఆయన సర్పంచ్ కావట్లే. ఈ తాగుడు, ఈ వ్యర్థమైన ప్రవర్తన ద్వారా, ఈ పంచాయతీల ద్వారా ఇటువంటి అడ్డమైన వాళ్ళని అంటేసుకుంటున్నాడు. వీళ్ళని సర్పంచ్గా చేస్తే మన ఊరు బాగుపడదని పాపం ఆయన పెట్టింది తింటురు తాగుతురు, కానీ ఆయన ఓటేస్తలేదు. నేను మారు మనసు పొందినాక గెలిచిండు ఆయన. నేను మారు మనసు పొందినాక ఆయన దగ్గరికి వెళ్ళి నా ఆశ నెరవేరింది. ఎందుకంటే నా వల్లనే ఇన్ని రోజులు ఓడిపోయినా. నేను వ్యర్థుడను, దుర్మార్గుడను, మోసకరమైన వ్యక్తిని, పాపిష్ఠాన్ని. కానీ నువ్వు నన్ను వదిలిపెట్టలే, నన్ను ప్రేమించినావు, నా తప్పులు వెనకేసుకుంటూ వచ్చినావు. అంటే ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ స్నేహితులు ఎటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని బట్టే నీకు కొంత సమస్య. నీ సహవాసం దుష్ట సాంగత్యమా మంచి నడవడికను చెడగొడతాది. అటువంటి వ్యక్తి ఏకదాటిగా 2 సార్లు సర్పంచ్గా అయ్యి ఇప్పుడు కూడా
ఇక్కడికి ఈ గుడి కాడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి నన్ను కలిసి మాట్లాడి ఎటుపోయినా సరే ఏ పోస్టర్లో చూసినా ఈయన మా నాగయ్య మంచి వ్యక్తి, ఎవరెవరో నా దగ్గర 1000 లక్షలు తీసుకొని ఎగగొట్టిరు, కానీ ఈయన నా స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. ఎందుకంటే ఈయన తాగుడుకు మాత్రమే, ఒక కోటరుకు సారకు మాత్రమే నాకు జీతం చేసిండు, కానీ నేను అంతకు మించి ఆయనకి ఏ డబ్బులు ఇవ్వలేదు. కల్మషం లేని వ్యక్తి అని ఆయన అనేక ప్రాంతాల్లో సాక్ష్యం ఇచ్చాడు. నా పరిస్థితి ఎలా ఉందంటే, నైట్ మొత్తం పంచాయతీలు, పొద్దున్నే గ్రామ పంచాయతీ దగ్గరికి పిలవడం, సర్పంచ్ దగ్గరికి పిలవడం, మస్కూర్ వచ్చి పిలవడం, అయ్యా ఏందయ్యా, ఏమో రాత్రి ఏమో చేసిన వాట, బాబాయ్ ఏం చేస్తున్నో నాకు అర్థం కావట్లే, మళ్ళీ ఒక రసీస తాగి వస్తారు, అర్థం కావట్లే, నేనేం చేయాలి, నీకొక రసీస పోస్తారా అని చెప్పి ఆనుకొక రసీస, నాకొక రసీస. ఆఖరికి నేను సారకొట్లకు వెళ్ళిపోయినప్పుడు మా కక్కయ్యలు దున్నోళ్ళు 8 మంది, మా కక్కయ్యలు పెద్దయ్యలు. ఆ 8 మందిలో మరి కొందరు దేవుని నమ్ముకున్నారు, కొందరు నమ్మలే. నేను సారకొట్లో ఉన్నప్పుడు సారకొట్టు దగ్గరికి వద్దాము అని మా కక్కయ్యలు మా పెద్దయ్యలు వచ్చిన వీడుండేందిరా అని చెప్పి వాళ్ళ వెనకకే తగ్గేది. ఎంత దౌర్భాగ్యము! మా కొడుకుల ముందల మేము తాగాలనా, తండ్రుల ముందల కొడుకు తాగాలనా, ఏంది పరిస్థితి అని వాళ్ళు కోప్పడిన వాళ్ళు ఉన్నారు. అటువంటి భయంకరమైన చెడు జీవితం, గుట్కాల మీద గుట్కాలు, ఖైనీ ప్యాకెట్స్, సార, కళ్ళు, శరీరం అంతా బలహీనం అయిపోయింది. 40 కేజీలకు వచ్చేసిన, కాలుకు చిన్న గాయమైంది. ఆ గాయం విషయంలో హాస్పిటల్కి వెళ్ళిన తక్కువగాలే. 2 సంవత్సరాలు ఏకదాటిగా 4 హాస్పిటల్ తిరిగినా ఆ గాయం అలాగనే ఉంది, కానీ ఏమాత్రం తక్కువగాలే. కాలు వాసింది, పాయింట్ పడతలేదు, లింగి కట్టుకున్న ఏడుపు, ఆ ఏడుపు, ఈ బాధ, ఈ గాయము నీరసమైపోతుంది. ఏ నాయకుడు నమ్మిండో వానికి కూడా అసహ్యం కలిగింది. ఎంతమంది స్నేహితులు ఉన్నారో వాళ్ళకి తాపించినందున వాళ్ళకి అసహ్యం కలిగింది. కన్న తల్లిదండ్రులకి ఎన్నాళ్ళని చూస్తారు. 19-20 సంవత్సరాలు కావస్తుంది. వీడు సచ్చినా అసలు బాగుండదు, వీడు మాకు అవసరం లేదనే దాని మీద విసిగిపోయారు. మా అన్న బదనాల మీద బదనాలు కట్టి ఆయన విసిగిపోయాడు. గ్రామంలో ఉన్నవారు పొద్దున్నే సారకొట్టు కాడికి పోయి వస్తున్నప్పుడు పరగ పట్టుకొని వాకిలూకుతున్న వారి కుటుంబాలలో పీడ ఎన్నడు విరగడైపోద్దు అని అనేక మంది నా గురించి చెడుగా భావించుకున్న రోజులను జ్ఞాపకం చేసుకుంటున్నా. అటువంటి ఆ వ్యర్థమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే కాలుకు గాయమైపోయింది, వాసన పట్టింది, కాలు కొట్టేసే కాడికి వచ్చింది. ఎడు చూసిన ఏ ఆధారం లేదు. రాజకీయ నాయకుడు వీడు ఎవరిని కొట్టలేకపోతున్నాడు, ఎవరిని నూకేస్తే ఈడే కింద పడిపోతాడు. మరి స్నేహితులు వీడు మాకేం దాపిస్తలేడని వీళ్ళు ఇంకొక రకంగా వాళ్ళు ఇంకొక పక్కకి వెళ్ళిపోయారు. తాగి తాగి బలహీనం అయిపోయిన, ఆఖరికి ఏ దిక్కు తోస్తలే. అలాగనే శేఖపురం గ్రామంలో మా అక్క బావ జీవరత్నం, మా అమ్మ కంటే ఎక్కువ ప్రేమ మా అక్కకు. ఇవాళ నేను ఈ స్థితిలో ఉండడానికి, ఇవాళ నాకు పెళ్లి చేసి ఇవాళ 4 పిల్లలుండి ఈ స్థితిలో ఉండడానికి కారణం దేవుని తర్వాత మా అక్క, మా బావని. నేనంటే అంత ప్రేమ. ఎన్ని పంచాయతీలు వచ్చినా హనుమంతరావు ద్వారా, భాస్కర్ రావు ద్వారా, ఆమె ఏదొచ్చిన ఆమె స్త్రీ ధర్మాన్ని కలిగి పురుష ధైర్యం కలిగి ఉంది. ఆమె స్త్రీ ధర్మాన్ని కలిగి పురుష ధైర్యం కలిగి ఆమె ఇంటిని కట్టుకున్నది, వాళ్ళ తమ్ముడైన నా ఇంటిని కట్టింది ఆమె. అందుకనే చెప్తున్నా నేను నా భార్యకు, అమ్మా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో పర్వాలేదు, నీ ప్రవర్తన మంచిదే, కానీ మా అక్కని బావని గౌరవించాలి తల్లి. ఆమె మనల్నిద్దరిని జతపరిచి మనల్ని ఒక ఇంటి వారిగా చేయకపోతే నీ బతుకేమయ్యేదో నా బతుకేమయ్యేదో, మన పెద్దల్ని గౌరవించాలి, మేలు మర్చిపోవద్దని చెప్పింది. ఆమె ఆఖరికి మా తమ్ముడు మాకు దక్కడని ఏడ్చి ఆమె పిల్లల్ని వదిలిపెట్టి నన్ను తీసుకొని పోయి భువనగిరి దగ్గర మందాపురం అని ఉంటుంది, అక్కడ ఒక మంత్రగాడు ఉన్నాడు, వాడు 8 ఎకరాలు పత్తి వేసిండు, అలా ఒక గుడిసె కట్టిండు. ఆ ఇంటికాడికి పోయిన వాళ్ళందరికీ
ఆడ ఫీజు మాట్లాడుకుంటుండు, గుడిసెలకు పోయిండు, చేతపడి చేస్తుండు. అయితే 2500కు 19 ఏళ్ళ కింద ఫీజు మాట్లాడుకుంటూ ఆ రోజుల్లో 25 రూపాయలు లీటర్ డీజిల్, సాంబశ్వర బియ్యం 14 రూపాయలు, 2500 ఆయనకి ఫీజు ఇచ్చినాం. మా అక్క తీసుకుపోయి చేతపడి చేపిద్దామని అడిగి తీసుకుపోతే వాడు బట్టలను ఇడిపించిండు, డ్రాయర్ మీద కూర్చోబెట్టిండు, మొత్తం కూడా ముగ్గు పోసిండు, వాని ప్లాన్లు ఏందో అన్నీ చేసిండు. నడుము కందరాలు కట్టిండు, మెడ కట్టిండు, చేతి కట్టిండు, అన్నీ కట్టిండు. ఎన్ని కట్టినా నాలో సమాధానం లేదు. ఎన్ని కట్టినా తాగుడు మానలే. ఎన్ని కట్టినా భయం, కలవరం. ఎన్ని కట్టినా చస్తానన్న భయమే ఉంది, కానీ బతుకుతన్న ధైర్యం, సమాధానం లేదు. వాని మంత్రబలం ఏం పని చేస్తలే. వాని మంత్రబలం తాగుడు ఆపుతలేదు, తినుడు ఆపుతలేదు, ఆఖరికి నన్ను కృంగతీస్తున్నది. అటువంటి పరిస్థితుల్లో ఆ నుంచి వచ్చేసిన బావసాయిపేట కాడికి వచ్చిన మాకు తమ్ముడు మోషే ఉన్నాడు, కాషయ్య ఉన్నాడు. వాళ్ళిద్దరు నాకు తోడుగా ఉండి ఎక్కడికి పోయినావు అన్న అంటే, నేను పలాని మంత్రగాని దగ్గరికి మా అక్క తీసుకొని వెళ్ళిపోయిందంటే, అన్న అవన్నీ ఇప్పేసేయి, అవన్నీ తెంపేసేయి అని చెప్పి అవన్నీ తెంపి బొందవల్ల వేసేసి బాబుసాయిపేట ఊరు బయట బొందవల్ల వేసి వచ్చి వేయగానే భీమారం సూర్యాపేట దగ్గర కేతపల్లి మండలం భీమారం గ్రామానికి సంబంధించిన చిన్నప్ప ఉండే. ఎన్నిసార్లు రమ్మన్నా రావట్లేడు. వచ్చిండాయా చిన్నప్పని ఎన్నిసార్లు పోయి చెప్పినా రావట్లేడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉండి అక్కడ, నాగయ్య నీ పేరు విన్నాను కానీ నేను చూడలేదు, ఇప్పుడే చూస్తున్నా. అందరూ డీసీపీ అనేది. ఘర్షణ సినిమా దాదాపు ఎన్నిసార్లు చూసినా లెక్కలేదు. ఆ సీడీనే తీసుకొచ్చి సిటీ కేబుల్లో వేసి ఊరు మొత్తాన్ని మెసలనీయలే, ఊరినైతే నిద్రపోనీయలే. ఆ ఊళ్ళో అయితే వీడు ఎన్నడూ పోతాడు అన్నట్టే ఉన్నది. భయంకరమైన వేస్టుగాన్ని, అటువంటి వేస్టుగాన్ని యేసయ్య ఎందుకు ప్రేమించిండో, అటువంటి వాణ్ణి యేసయ్య ఎందుకు ఇష్టపడ్డాడో అనుకుంటే, ఈ దృష్టాంతములు యుగాంతములో ఉన్న మనకు అనేక మంది దేవుని ప్రేమ పొందుటకు నేను ఒక మాదిరినని ఒక గుర్తు. అనేక మంది మారడానికి ఇది ఒక గుర్తు, ఒక పాఠాలే. వాళ్ళకు పలానా వ్యక్తిని మార్చిందంటే నన్ను కూడా మారుస్తాడన్న ఆలోచన వారికి రావాలి. ఈ రోజున నాకంటే ఎక్కువ మూర్ఖులైన వారు ఎవరైనా ఉంటే, నన్ను విడిచిపెట్టని దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, నువ్వు యేసు ప్రభు నమ్ముకోయా అన్నాడు. వెంటనే నమ్ముకుంటాను, అంతరాలు తెంపేసినా నమ్ముకుంటాను. ఎలా నమ్మను, ఎటుపోను చెప్పండి అని అడిగిన. అంటే అక్కడ భీమవరం వెళ్ళండి, పాతగూడెం అనేది ఉంటుంది. అక్కడ థామసయ్య గారు అని ఉంటాడు. ఆయన మంచి దైవజనులు. నువ్వు ఆ మందిరంలో అడుగుపెట్టు, ఆయన ప్రార్థన చేస్తాడు. నీ కాలు కొట్టేయాల్సిన అవసరం లేదు. నీ కాలుకు స్వస్థత కలుగుద్ది. నీ తాగుడన్ని కూడా నువ్వు మానేస్తావు. ఒక్కసారి అల్లడుగు పెట్టని చెప్తే ఆయన బేస్తవారం చెప్పాడు. శుక్రవారం బావసాయిపేట నుంచి బయలుదేరింది నేను. అందుకనే బైబిల్ గ్రంథంలో కూడా రక్తస్రావంతో కూడిన స్త్రీ యేసును గురించి విని వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ముందర నిలబడడానికి ధైర్యం చాలక వెనకంగా వెళ్ళి వస్త్రాన్ని తాకింది. ఎప్పుడైతే యేసును గురించి విన్నానో వెంటనే బాబుసాయిపేటలో నుంచి బలహీనత, ఎటు చూసినా తలెత్తుకునేటట్టు లేదు, పూర్తిగా సిగ్గుపోయింది. సిగ్గులేని బ్రతుకు, విలువలేని బ్రతుకు, బలహీనత బ్రతుకు, వణుకుడు, భయంకరమైన వణుకుడు. ఆ వణుకుడు నుంచి బాబుసాయిపేటల నుంచి ఏడ్చుకుంటూ త్రిపురారం వచ్చిన ఆటోలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే బాబుసాయిపేటలో నుంచి బలహీనత, ఎటు చూసినా తలెత్తుకునేటట్టు లేదు, పూర్తిగా సిగ్గుపోయింది. సిగ్గులేని బ్రతుకు, విలువలేని బ్రతుకు, బలహీనత బ్రతుకు, వణుకుడు, భయంకరమైన వణుకుడు. ఆ వణుకుడు నుంచి
బాబుసాయిపేటల నుంచి ఏడ్చుకుంటూ త్రిపురారం వచ్చిన ఆటోలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నాడు, వీడు తాగి ఏడుస్తుండే అనుకుంటున్నారు. అలాగనే తర్వాత వాసన, తాగుడు వాసన, ఖైనీ వాసన. ఇక్కడ అటువంటి పరిస్థితిలో త్రిపురారం దిగి ఆటో ఎక్కి మిర్యాలగూడ దిగిన. బస్ స్టాప్ తెలియదు, భీమవరం బస్ స్టాప్ ఎక్కడని అడిగిన, ఏడ్చుకుంటూ స్టాప్ ఎతికిన. అందరూ చూస్తున్నారు. ఆ సమయంలో భీమవరం బస్ స్టాప్ కాడికి వచ్చిన, బస్ ఎక్కిన, ఆడ ఏడుపు మొదలుపెట్టిన. భీమవరము ఊళ్ళోకి వచ్చేంత వరకు ఏడుపు ఆగలే, నమ్మండి. తర్వాత చర్చ్ ఎక్కడనో తెలియదు, చర్చ్ ఎక్కరని అడిగితే అక్కడ గ్రామ పంచాయతీ కూడా నిలబడి అడిగితే వాళ్ళు దారి చూపించారు. అలాగనే కిందికి మూలలు తిరుగుకుంటూ కిందికి వెళ్ళిన పాదగూడెం వెళ్ళిన తర్వాత శుక్రవారం రోజు అక్కడ ఆరాధన జరుగుతుంది. వాళ్ళు పాట పాడుతున్నారు. ఏం పాడుతున్నారు? కలవరపడవలదు, నీవు కలవరపడవలదు, యేసు నిన్ను వదిలిపెట్టడు, పాపమంతా సమర్పించు, నీవు పరిశుద్ధునిగా అవుతావు అంటున్నారు. అంటే కలవరపడేది నేనే, అందరూ వదిలిపెట్టారు అన్నది నేనే, పాపాత్ముని నేనే. ఆ పాటకు నా జీవితానికి ఎప్పుడైతే ఆ పాట వాళ్ళు పాడుతున్నారో నేను మందిరం బయటనే ఉండి ఎదురుము బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నాను. సుంకరి దేవాలయంలోనికి అడుగు పెట్టడానికి సాహసింపక రొమ్ము కొట్టుకుంటూ, ఓ యేసు ప్రభు ఈ పాపిని కరుణింపుమని కేకలు పెట్టిన రీతిగా ఆ రోజున వాక్యమే తెలియదు నాకు. ఈ లూకా సువార్త 18వ అధ్యాయం 13 వచ్చిన మా అమ్మ ఎక్కడ ఉంటుంది ఇది? అదేనా అమ్మా? 18:13లో ఉన్న వాక్యము నాకు తెలియదు. కానీ సుంకరి ఏ రీతిగా దేవాలయము బయట ఎలా రొమ్ము బాదుకొని ఏడ్చాడో అలాగనే ఏడుస్తున్నా. చూసేవాళ్ళు ఏమైంది వీనికి అనుకున్నారు. ఆ పాట అయిపోయినంత వరకు ఏడుస్తున్నా. ఆ పాటలోనే భయంకరమైన దుఃఖము, ఏడుపు, కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు మొత్తము కూడా అంగి తడిచిపోయింది. ఆ పాట అయిపోయినాక అందులో అడుగు పెట్టగానే అయ్యగారు స్టేజ్ నుంచే దగ్గరికి వచ్చేసి, ఏ ఊరు బాబు అని అడిగారు. అయ్యా, త్రిపురారం మండలం బాబుసాయిపేట గ్రామం అని ఏడుస్తూ ఉంది. భయంకరంగా తాగి బలహీనత వచ్చింది. తాగలేకుండా ఉండలేకపోతున్నా, నవల లేకుండా ఉండలేకపోతున్నా, కాలు గాయమైంది, స్మెల్ వస్తుంది అయ్యా, ఎన్నో హాస్పిటల్ తిరిగినా అని తన జీవితం మీద, నా జీవితం మీద విరక్తి కలిగి ఆశ వదులుకొని, ఇక నా ఆధారము దేవుడే, మీరు తప్ప ఎవరు లేరని ఎప్పుడైతే ఆయన పాదాల మీద పడి ప్రార్థించినో అయ్యగారు లేచి ప్రార్థించాడు. మనస్ఫూర్తిగా శుక్రవారం ప్రార్థించాడు. ప్రార్థన చేసిన నూనె తీసుకోమన్నాడు. ప్రతి ఆదివారం మందిరానికి రమ్మన్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసిండో, నూనె పుట్టి ఇచ్చిండో, ప్రతి ఆదివారం మందిరానికి రా, నీ గాయం మాంతది, నీ తాగుడు అలవాట్లన్నీ యేసయ్య మానేస్తాడని చెప్పిన తర్వాత ఎప్పుడైతే ఆయన నాతో మాట్లాడి ప్రార్థన చేసిండో ఆ రోజున నాకు సమాధానం కలిగింది. ఆ రోజున నా మనసుకు నెమ్మది కలిగింది. అప్పటి వరకు ఉన్న మనసు లేదు. అప్పటి వరకు ఉన్న ఆ కలవరము, ఆ దుఃఖము, ఏడుపు, ఆ విచారము, భయము లేదు. ఇంకొక రకమైన మనసు ఏర్పడినది. ప్రాచీన స్వభావం వెళ్ళిపోయింది, పాతది గతించింది, వెంటనే కొత్త వైపోయినాయి, నవీన స్వభావముగా మార్చబడ్డది. నా ప్రభు ఆ రోజునే మొదటి మెట్టుగా నా జీవితంలో అడుగుపెట్టాడు. నా జీవితంలో మొట్టమొదటిగా అడుగుపెట్టిన రోజే ఈ శుక్రవారం. ఇంకా అనేక మంది హృదయాలలో అడుగు పెట్టాలని, అనేక మంది జీవితాల్లో అడుగు పెట్టాలని ఎంతో ఆశపడిన నేను. యేసు నామానికి మహిమ కలుగునుగాక. వెంటనే అయ్యగారు ఎట్ట చెప్పిండో అలాగనే ప్రతి ఆదివారం రమ్మన్నాడు కదా. ఆదివారం 11 గంటలకు 10:30కు ప్రార్థన అయితే 8-9 గంటలకే ఉండేది అక్కడ. ప్రతి ఆదివారం ఆడ ఉండేది. ఆశ్చర్యపోయేది, వీడు ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు పోతున్నాడు, ఏమిటమ్మా ఈ భక్తి అనేది. అలాగే ప్రతి ఆదివారం వచ్చిపోతున్నా, ప్రార్థన చేసుకుంటున్నా,
ఏ గోళీలైతే వాడినో 4 సంవత్సరాలు యేసు ప్రభుని నమ్మిన తర్వాత, నా కన్నీరును నాట్యముగా మార్చిన తర్వాత, యేసు ప్రభు నా కొత్త జీవితం ఇచ్చిన తర్వాత, యేసు ప్రభు నా జీవితంలోనికి వచ్చిన తర్వాత ఏ మందులు వాడితే నయము కాలేదో ఆ మందుల ద్వారానే ఆ కాలు గాయము సంపూర్ణంగా మారిపోయింది. ఆ కాలు గాయము సంపూర్ణంగా స్వస్థత కలిగింది. 1 వారము, 2 వారాలు, 3 వారాలు కూడా కాలే, 2 వారాలే 7 సీసాల సారా ఆ రోజే, ఆ వారంలోనే బంద్ చేసిన. 20 సీసాల కళ్ళు ఆ వారంలోనే బంద్ చేసిన. 40 గుట్కాలు ఆ వారంలోనే బంద్ చేసిన. ఖైనీ ప్యాకెట్లు ఆ వారంలోనే బంద్ చేసిన. మందిరం బయట ఉండి తర్వాత నవ్వులుదామని ఎంపల చెట్టు కింద దాచిపెట్టిన విషయం కూడా నాకు జ్ఞాపకం వస్తున్నది. దేవుని మందిరానికి వెళ్ళి మళ్ళొచ్చి తిందాం అనుకున్నా, కానీ మందిరంలోనికి వెళ్ళి వచ్చిన తర్వాత మరలా ఈ లోకపరమైనది యేసయ్య వద్దన్నది మళ్ళా దాన్ని ఆశించలేదు. మందులు, మంత్రగాళ్ళు, పసర్లు, ఏ మనుషులు వెంటనే అయ్యగారు ఎట్ట చెప్పిండో అలాగనే ప్రతి ఆదివారం రమ్మన్నాడు కదా. ఆదివారం 11 గంటలకు 10:30కు ప్రార్థన అయితే 8-9 గంటలకే ఉండేది అక్కడ. ప్రతి ఆదివారం ఆడ ఉండేది. ఆశ్చర్యపోయేది, వీడు ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు పోతున్నాడు, ఏమిటమ్మా ఈ భక్తి అనేది. అలాగే ప్రతి ఆదివారం వచ్చిపోతున్నా, ప్రార్థన చేసుకుంటున్నా. ఏ గోళీలైతే వాడినో 4 సంవత్సరాలు యేసు ప్రభుని నమ్మిన తర్వాత, నా కన్నీరును నాట్యముగా మార్చిన తర్వాత, యేసు ప్రభు నా కొత్త జీవితం ఇచ్చిన తర్వాత, యేసు ప్రభు నా జీవితంలోనికి వచ్చిన తర్వాత ఏ మందులు వాడితే నయము కాలేదో ఆ మందుల ద్వారానే ఆ కాలు గాయము సంపూర్ణంగా మారిపోయింది. ఆ కాలు గాయము సంపూర్ణంగా స్వస్థత కలిగింది. 1 వారము, 2 వారాలు, 3 వారాలు కూడా కాలే, 2 వారాలే 7 సీసాల సారా ఆ రోజే, ఆ వారంలోనే బంద్ చేసిన. 20 సీసాల కళ్ళు ఆ వారంలోనే బంద్ చేసిన. 40 గుట్కాలు ఆ వారంలోనే బంద్ చేసిన. ఖైనీ ప్యాకెట్లు ఆ వారంలోనే బంద్ చేసిన. మందిరం బయట ఉండి తర్వాత నవ్వులుదామని ఎంపల చెట్టు కింద దాచిపెట్టిన విషయం కూడా నాకు జ్ఞాపకం వస్తున్నది. దేవుని మందిరానికి వెళ్ళి మళ్ళొచ్చి తిందాం అనుకున్నా, కానీ మందిరంలోనికి వెళ్ళి వచ్చిన తర్వాత మరలా ఈ లోకపరమైనది యేసయ్య వద్దన్నది మళ్ళా దాన్ని ఆశించలేదు. మందులు, మంత్రగాళ్ళు, పసర్లు, ఏ మనుషులు నా మనసును మార్చలేదు, కానీ నా మనసును ఎరిగిన నా యేసు ప్రభు మాత్రమే నా మనసును మార్చగలిగినాడు. అవును, మనసు ఎరిగినాడు. నీ మనసును మార్చేది యేసయ్యే కానీ మందులు మనసును మార్చలేవు. మందులు శరీరానికి స్వస్థతకు అక్కరొస్తాయి, కానీ నీ మనసు మందులు మార్చవో, పసర్లు మార్చవో, మంత్రగాళ్ళు నీ మనసును మార్చలేరు. నీ కాఠిన్యమును బట్టి భ్రమ చేత నువ్వు అలా తయారైతావు, కానీ నీకు ఎవడేం మందులు పెట్టలే. చెప్తే ఇనక నీ కఠిన హృదయముతో భ్రమ ఏర్పడి అటే పానం గుంజుతుంది. తాగాలి, ఆయన కావాలి, ఈమె కావాలి, అది లేకుండా ఉండలేనంటున్నావు అంటే అర్థం ఏంటంటే నీ హృదయము మాట వినక కఠినమైపోయింది. ఒక భ్రమలో ఉన్నావు. మందులతోటి, మంత్రాలతోటి, పసర్లతోటి నీ మనసు ఎవడండి మార్చేది? ఒకవేళ మారుస్తే యేసయ్యే మారవాలి. నీ తాగుడు ఈ లోకంలో మారుస్తే యేసయ్యే మార్చాలి. పాన్ పరాగులు, గుట్కాలు, స్మోకింగ్, మద్యము మారుస్తే యేసయ్యే మార్చాలి. నీ పాపిష్టి జీవితాన్ని మారుస్తే యేసయ్యే మార్చాలి. నిన్ను కాపాడితే యేసయ్యే కాపాడాలి.
ఈ లోకంలో ఎవడు రక్షించలేడు, ఎవడు నిన్ను మార్చలేడు. ఆ రోజున వారము ప్రతి ఆదివారము భీమవరము ఆటో కట్టుకొని వెళ్ళిపోయినా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టిస్తే 400 మంది వచ్చారు. ఆ రోజున కానుక పడితే 10,000 రూపాయలు కానుకలు పడ్డాయి. వందలాది మందిగా కులాలకు అతీతముగా అనేక మంది అన్ని మతస్థులు వచ్చి నిజముగా వీరు మారిండా, వాళ్ళ దేవుడు అంత గొప్పోడా వచ్చి 3 బజార్ల మంది లైన్గా కూర్చున్నారు. గ్రామంలో ఎవరైతే వీరి పీడ ఎప్పుడు విరగడైపోతారు అనుకున్నారో వాళ్ళందరూ ప్రేమించేటట్టు దేవుడు వాళ్ళ హృదయాలను తిప్పాడు. ఏ వ్యక్తులైతే నన్ను తిట్టాలనుకున్నారో, కొట్టాలనుకున్నారో ఆ వ్యక్తులందరే ఈ చేయితోటి ప్రార్థన చేయించుకుంటున్నారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారము భీమవరం వెళ్ళి కుటుంబ సమస్య వస్తే 2 సంవత్సరాలు చర్చిలో ఉన్నా, తర్వాత అయ్యగారు మా అక్క కలిసి వివాహం చేశారు, నన్ను ఒక ఇంటి వానిగా చేశారు, మమ్మల్ని ఆశీర్వదించారు. ఉన్నంత వరకు అయ్యగారికి నమ్మకంగా ఉన్నా. తర్వాత దేవుడు పిలిస్తే దేవుని పిలుపు మేరకు కన్నెపల్లి గ్రామానికి వచ్చి సేవ పరిచర్యను ప్రారంభించాను. ఆ పరిచర్యను ప్రారంభించి రేపు వచ్చే నెల నవంబర్ 5కు 10 సంవత్సరాలు, నవంబర్ 5కు 10 ఏళ్ళు నేను సేవకున్నాయి. 10 ఏళ్ళు సేవకున్నైనా 2.5 సంవత్సరాలు మందిరంలో ఉన్న 6.5 సంవత్సరాలు ఆటో కట్టుకొని ప్రతి ఆదివారం భీమవరం చర్చికి వెళ్ళిన, ఈ ప్రాంతంలో అనేక మందికి భీమవరం గురించి చెప్పిన, అనేక మందికి యేసయ్యను పరిచయం చేసిన, యేసయ్య దగ్గరికి తీసుకుపోయినా. కానీ నా సొంత కార్యాల కంటే యేసయ్య కార్యమే. నేనన్నా, అయ్యా నేను నీ పని మీద ఉంటే నా కుటుంబం చెడిపోయింది. నేను ఎప్పుడు పడితే అప్పుడు నీ పని చేసిన, నేను రాళ్ళు మోసిన, లేక టెంట్లు మోసిన, టెంట్లు వేసిన, నువ్వు నీ దాసుడు మీటింగ్ జరుపుతుంటే అయ్యా నువ్వు మీటింగ్ జరిపించేవడం వస్తే నేను చూసుకుంటాను చెప్పిన, నీ దాసుని మాట ఎన్నడూ కాదనిలే. నేను పరిచర్యలో ఉంటే నా కుటుంబంలో సైతానుడు ప్రవేశించాడు, నీ నమ్మినోడే నాకు మోసం చేసిండు, నేను ఎలా భరించనయ్యా, నేను నీ పని మీద ఉంటేనే ఇలా జరిగింది, సైతానుడు ఇలా శోధించాడంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పిండంటే, దేవుని ప్రేమించే వారికి సమస్త మేలు కలుగుటకు సమకూడి జరుగునని మనం ఎరుగుతున్నాం. అంటే ఇప్పుడు నీకు శ్రమ కలిగింది, ఇక్కడ అవమానం కలిగింది, నీకు ఇలా అయింది ఏందని నువ్వు అనుకోగాకు, నీకు ఉత్తమమైనదే మేలు కలుగుటకే జరుగుతూ ఉన్నది. ఇప్పుడున్న స్థితి కంటే ఉత్తమమైనది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కానీ భరించమని చెప్పాడు. నేను అడిగిన, అయ్యా నా కుటుంబం ఇలా అయిపోయిందని ఏడ్చినప్పుడు దానికంటే రెట్టింపు కలిగిన కుటుంబాన్ని ఇచ్చి, దానికంటే ఉన్నతమైన స్థితినిచ్చి ఆయన మహిమ ఏందో ఈ ఎలుపుల ద్వారా కనపరుచుకున్నాడు.